కప్రాజు నుంచి వచ్చిన సార్ 35 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏమో సార్, ప్రతి ఒక్క ఐటమ్స్ కు రేటు ప్రకటించుకోరు. మేము చేసే పనికి రేట్ అనేది లేదు. ఒక జాకీ కొనాలన్నా రేట్ ఉంది, ఒక పళ్ళ లాభ కొనాలన్నా దానికి ఒక రేట్ ఉంది, ఒక డబ్బా కొనాలన్నా దానికి ఒక రేట్ ఉంది, ఒక కిలో మూల ఓన్లీ ఒక కిలో మూలల వల్ల దానికి ఒక రేట్ ఉంది. మేము చేసి 10-20 లక్షలు పెట్టి చేసే పనికి మాకు రేటు లేదు. మేము చేసే పనికి రేటు లేదు. మేము ఒక మేస్త్రి దగ్గర పోయి పని తీసుకోవాలనుకుంటే రెస్పాన్స్ లేదు. మేము ఇన్ని లక్షల మెటీరియల్ తీసుకొని ఎక్కడ వేసుకోవాలన్నా ఇది కాకుండా చాలా ఇబ్బందితో ఉన్నాం సార్. మాకు ఏం లేదు, మాకు ఏం సంపాదన సార్, మేస్త్రి పెళ్ళాం రాత్రి కుపాసం అలాంటి పరిస్థితులు ఉన్నాం. సంపాదన ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర కూలిగుత వాళ్ళు చేసేవాళ్ళు సపోజ్ ఇప్పుడున్న రేటు 25 రూపాయలు ఇచ్చిన అనుకో, మాకంటే అతను 2 రూపాయలు ఎక్కువ తీసుకొని పని చేస్తున్నాం. మేము ఎక్కడ పని లేక ఈ నేర్చుకున్న పనిని వదులుకోలేక దేవుడు అంటానే అట్లనే పని చేస్తాడు తప్ప ఇంకేం లేదు. ఇంకా వేరే పని చూసుకోలేదు. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మా రేటు మేము అనుకున్న రేటు 51 రూపాయి మాకు నెరవేర్చితే మాకు అందరు మాతో పాటు ఇచ్చేదాకా ఇక మేము ఇట్లనే కొట్లాడతాము. ఇకపోతే ఇప్పుడు పరిస్థితి ఏం లేదు. ఇక అదే ఇబ్బందులే ఉన్నాము. ఇన్ని రోజులు 7 సంవత్సరాలు కూడా ఇట్లనే. మళ్ళా మధ్యలో రాజశేఖర్ పీరియడ్ సార్ ఉన్న పీరియడ్ లో ఒక 5-6 రూపాయలు పెరిగింది. అదే రేటు తోటే కండిషన్ అయిపోయినాం. మా దాంట్లో మాకు కూడా కొంచెం యూనిట్ లేదు, అందుకే మేము కూడా విసిగించిపోయినాం. ఆ యూనిట్ అయిపోయినాం. ఇప్పుడు యూనిట్ అయ్యే ఇక్కడ ఇంద్ర పార్క్ లో మీటింగ్ పెట్టుకున్నాం. పనులు ఎక్కడ జరగవు. ఏ జూన్ నుంచి మా జూన్ లో 80 జూన్లు ఉన్నాయి. ఎక్కడ ఏ జూన్ మా కృష్ణన్న గారి ఆధ్వర్యంలోనే మేము ఆ అన్నగారు ఏం ఆంధ్ర నుంచి తెప్పించుకుంటే మేము పని చేయలేం కదా. మా తెలంగాణ స్టేట్ లో మేము పని చేపిస్తాం. మా స్టేట్ లో మేము ఆంధ్రలో ఎక్కడ పని మా జోన్లో మేము ఒప్పుకోము. ఎవరు జోన్లు టైట్ చేసుకోవాల్సిందే. మా జోన్లో మేము టైట్ చేసుకుంటాము. మా 80 జోన్ల మనుషులు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రెసిడెంట్లు, కోశాధికారులు, క్యాషర్లు అన్ని రకాలుగా ఉన్నారు. అందరూ వాళ్ళు చూసుకుని పైన వేస్తారు వీళ్ళు దిగి వచ్చేదాకా. మాకు తెలుస్తుంది మా జోన్ ఎక్కడ ఏం చేసింది, పలానా అల్వాళ్ళు ఏం చేశారు, పలానా కుషాలు ఏం చేశారు. అక్కడ జోన్లు ఉన్నాయి. జోన్లు ప్రెసిడెంట్లు వాళ్ళందరూ చూసి చెప్తే వాళ్ళకి పైన బందే. మా రేటు తిరిగేదాకా బంద్. మాకేం లేదు సార్. ఇప్పుడు ఏం చేసిందంతా నష్టపోతే ఇప్పుడు సెంటరింగ్ అమ్ముకుంటారు కొందరు, చెప్పుకోలేక చేయలేక ఏం పని చేయలేక సెంటరింగ్ అమ్ముకుంటారు కొందరు. ప్రతిదానికి ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ప్రతిదానికి ఓన్లీ ఏ ఒక్క వస్తువు కొనుక్కోవాలన్నా 10 రూపాయలు దానికి రేటు పెరుగుతుంది. ప్రతి ఒక్క మాకు అన్ని రేట్లు వినియోగించుకోరు. ఏ ఒక్క వస్తువు కొనుక్కోవాలన్నా దానికి రేటు ఉంది. మా పనికి రేటు లేదు. మా పనికి రేటు అనేది లేదు. నువ్వు కాకపోతే ఇంకోవాలని మా దాంట్లో మాకే ఇబ్బంది పెడతారు సార్. మాకు రేటు పెరగాలని